ఏమోనుల్లా చూడబోతే సుట్టం అనకుంటే ఒట్టం ఎవ్వల్ని ఏమన రాకుంటుంది. ఊర్ల నడిమిట్లా బొడ్రాయి ఉన్నట్టు నడి రోడ్ల మీద గుళ్ళుంటాయి. రోడ్ల మీద ఉన్న గుడికాడ గడియ సేపను నిలబడొస్తుందా, పురుసాతిగా పూజలు చేస్తుందా? అసలు గుడికి పోయేదే ప్రశాంతత కోసం. మరి ఇట్లా అటు ఇటు బుయ్య బుయ్య బండ్ల సప్పుడైతే మనసారా దేవుణ్ణి ఎట్లా కొలుసుకుంటాముల్లా? ఈ సప్పుడుకు మనం కోరే కోరికలు దేవునికని వినబడతాయో లేదో? సరే పోని, మన తిప్పలు మనం పడతాం కానీ ఆ దేవుళ్ళ కన్నా జర్రంత ప్రశాంతత ఉండద్దా? గతిలేని సంసారం చెయ్యొచ్చు గాని శృతి కలవని సంసారం చెయ్యలేము. మరి చంద్రాల సారి ఎన్ని రోజులు చేస్తాడో చూడాలే. అసలు ముచ్చట ఏందంటే గుళ్ళ మీద పువ్వు గుర్తు పార్చోళ్లకు సైకిల్ పార్చోళ్లకు నడుమ కొత్త పంచాదోటి పుట్టింది. కృష్ణ పుష్కరాలు వస్తున్నాయి కదా, విజయవాడను మంచిగా సింగారిద్దామని చక్కటి సడకలేద్దామని అడ్డంగున్న కొన్ని గుళ్ళను కూలగొట్టింది సర్కారు. కూలగొట్టిన గుళ్ళను ఇంకో జాగల కట్టిస్తామన్నారట. అంటే ఎక్కడైతే అడ్డం ఉంటుందో అక్కడ కాకుండా పక్కనే దగ్గరలోనే గవర్నమెంట్ ప్లేస్ తీసుకొని మంచి కట్టి 10 మంది భక్తులు వచ్చినా కూర్చుని కడతాం. కానీ పువ్వు గుర్తోళ్ళు ఊకుంటారా? గుళ్ళెట్లా కూలగొడతారని పచ్చ తమ్ముళ్ళ గల్లాలు పట్టుకునే కాడికి తెచ్చిండ్రు పంచాది. పుస్తీలకు తయారై తన్నుకోబోయినరు. పోలీసోళ్ళు లేకుంటే పొట్టు పొట్టు కొట్టుకుందురేమో. అర్ధరాత్రి దగ్గర అన్ని గుళ్ళు ఇలా తొలగించేయడం, అన్ని పడగొట్టేయడం, షెడ్లు ఇవన్నీ మంచిది కాదని. పువ్వు గుర్తోళ్ళు జంగు పుట్టించే వరకు చంద్రన్న తమ్ముళ్ళు మొత్తం చరిత్ర దొవ్విండ్రు. హిందూ ధర్మం పరిరక్షణ మీ ఒక్కళ్ళే చేస్తున్నట్టు మీరు బిల్డప్ ఇవ్వకూడదు. ఎందుకంటే మోడీ గారు 300 గుళ్ళు తీశారు అభివృద్ధి కోసం గుజరాత్లో. అట్లాగే వసుంధర రాజే రాజస్థాన్లో కానీ కొన్ని వందలు తొలగించి అభివృద్ధి చేసింది ఆవిడ. ఫడ్నవీస్ ప్రభుత్వం ఎన్నో గుళ్ళు చేసిందని మీ మిత్రపక్షం అక్కడ ఆరోపిస్తా ఉంది మీ మీద. మీరు అక్కడ చేస్తే ఒప్పు, మేము కష్టపడతా అంటేనేమో మీకు ఇది అభివృద్ధిగా కనపట్లేదు. మీరు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప అని కానూన్లు మాట్లాడుతున్నారు చంద్రన్న తమ్ముళ్ళు. ఇప్పటికే 2 పార్టీల నడుమ ఉప్పు నిప్పు లెక్కున్నది సోపతి. ప్రత్యేక హోదా మీద పంచాదేనాయే, పైక మీద పంచాదేనాయే. ఇప్పుడు ఇంకో కొత్తది పుట్టే. చూడాలి మరి గుళ్ళ పంచాయతీ ఏడు దాకా పోతుందో.